గత సంవత్సరం మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగినటువంటి సంఘటనలో భాగంగా దానిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ రోజు అది చాలా పెద్ద ఎత్తున విషయం చాలా దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. సో దానిలో భాగంగా ఆ జడ్జి పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విచారణ చేయడము, దానిలో సంచలన విషయాలు వెలుగులోకి రావడము, ఆ తర్వాత ఆయనని అభిశంసన దిశగా తీశారని చెప్పేసి లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో బిల్లు పెట్టారని చెప్పేసి కూడా చాలా సిఫారసు చేయడం జరిగింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో దానికంటే ముందే నిన్న ఎవరైతే యశ్వంత్ వర్మ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనగా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత మరి ఆయన పైన విచారణ కొనసాగుద్దా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే జడ్జిలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నటువంటి ఈ దేశంలో జడ్జిలు చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి వినబడతా ఉన్నాయి అక్కడక్కడ. సో దానిలో భాగంగా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఈ యశ్వంత్ వర్మ పైన ఆయన రిజైన్ చేయడంతో ఆయనకు ఉండేటువంటి జడ్జి పవర్ మొత్తం కూడా పోతాయి. సో ఇప్పుడు ఆయన పైన అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో ఆయన పైన ఈడీ ఎంక్వైరీ జరుగుద్దా, సిబిఐ ఎంక్వైరీ జరుగుద్దా అనేటువంటి విషయాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. అసలు అవి ఆయన డబ్బులైనా లేకపోతే వేరే వాళ్ళ డబ్బులా, ఇది కొంత కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అయితే ఉంది. అయితే విషయం ఏంటంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడే ఆయన ఇంట్లో నోట్ల కట్ట దొరికితే ఆయనను తిరిగి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్నప్పుడు ఆయన తిరిగి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపడం వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ఆయనను ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటా. అయితే విషయం ఏంటి అంటే ఆయనను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి ఈ క్రమంలో సో ఆయన దొరికిపోయిండు. తర్వాత అలహాబాద్ కోర్టుకు పోవడం జరిగింది. అలహాబాద్ కోర్టు కూడా పోకుండా ఆయన ఇప్పుడు రిజైన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. సో దీని గురించి కొంత డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దీనిలో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రావడం జరిగింది. సో జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, ఇంట్లో కాలిన నోట్ల కట్టల కేసులో అభిశంసన ప్రక్రియ ఎదుర్కొన్నటువంటి జడ్జి రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపినటువంటి వర్మ రాజీనామాతో వీగిపోనున్నటువంటి అభిశంసన విచారణ కమిటీ ఎదుట వాదనలు వినిపించడానికి ముందు రోజే రాజీనామా. విచారణ కమిటీకి 13 పేజీల ప్రత్యేక లేఖ, తనకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు అంటూ చూస్తాం. సో ఇలా విషయం ఏంటంటే ఆయన ఇంట్లో ఇంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికితే నా మీద కుట్ర జరుగుతుంది, నాకు సంబంధం లేదు, ఆ నోట్ల కట్టలకు సంబంధం లేదు అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన ఒక జడ్జ్, ఆయనకు ఒక బంగ్లా ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చే బంగ్లా ఉంటుంది, ఆ లోపలనే వాచ్మెన్ రూమ్లో అవి అన్నీ ఉంటాయి. సో ఆయనకు తెలియకుండా అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు అక్కడికి ఎట్లా వస్తాయి? మరి అవి కాకపోతే ఎవరియో చెప్పాలి. మరి ఆయన తెలియకుండా అయితే 100% రావు. ఎందుకంటే అదొక సెక్యూర్డ్ ప్లేస్. అది ఆ బంగ్లాలన్నీ కూడా ఈ హైకోర్టు న్యాయమూర్తులే కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ సెక్యూర్డ్ ప్లేసెస్లో ఉంటాయి వాళ్ళ బంగ్లాలు. అంత ఈజీగా అక్కడికి రావడానికి అవకాశం అయితే లేదు. సో మరి నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒక సిట్టింగ్ జడ్జి పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని చరిత్ర ఖచ్చితంగా రికార్డు చేస్తున్న ఆశాభావంతో రాజీనామా చేస్తున్నానని జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ నియమించిన విచారణ కమిటీకి ఈ మేరకు 13 పేజీల లేఖను శుక్రవారం పంపించారు. తన అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన సమయంలో తాను కుటుంబంతో పాటు విహారయాత్రలో భాగంగా ఓ అటవీ ప్రాంతంలో ఉన్నానని, జరిగిన ఘటన గురించి తనకు కొన్ని గంటల తర్వాత తెలిసిందని ఆయన పేర్కొన్నారు. నివాసానికి బయట స్టోర్ రూమ్ విడిగా ఉంటుందని, దాన్ని సహాయక సిబ్బంది వినియోగించుకునేవారని, దాని తాళం చెవి కూడా తన వద్ద ఉండేది కాదని అన్నారంటూ చూస్తున్నాం. సో ఆయనకు తెలియకుండా అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఉంటాయంటే ఎవరైనా నమ్ముతారా? 100% నమ్మడానికి అవకాశం లేదు. కానీ నాకు అన్యాయం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. కానీ శిక్షకు ఖచ్చితంగా అర్హుడిగా కనబడతా ఉన్నాడు. సో తన నివాసంలో భారీ ఎత్తున కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన ఘటనలో అభిశంసను ఎదుర్కొన్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ రాజీనామా లేఖను రాష్ట్రపతి పంపించారు. ఏప్రిల్ 9వ తేదీతో ఉన్న ఈ లేఖలో న్యాయమూర్తిగా ఇన్నాళ్ళు సేవలు అందించడం నాకు ఎంతో గౌరవనీయమైన విషయం. ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆవేదనతో రాజీనామా చేస్తున్నా.
ఇందుకు గల కారణాలు చెప్పి మీకు ఇబ్బంది కలిగించదలుచుకోలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ రాజీనామాతో యశ్వంత్ వర్మ అభిశంసనకు కొనసాగుతున్న ప్రక్రియ వీగిపోయింది. ప్రస్తుతం 3 సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతుంది. వాదనలు వినిపించడానికి ఈ కమిటీ జస్టిస్ వర్మకు శుక్రవారం నుంచి 4 రోజుల పాటు సమయం ఇచ్చింది. ఈ వాదనలకు ఒక రోజు ముందే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. న్యాయమూర్తుల రాజీనామాకు ఆమోదం అవసరం లేదు. రాజీనామా చేస్తే రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాస్తే సరిపోతుందట. అదే ఆయన రిజైన్ చేసినట్టు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అసలు గత ఏడాది మార్చి 14వ తేదీన అప్పట్లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్ రూమ్లో రాత్రి 11:30 సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడికి వెళ్ళినటువంటి అగ్నిమాపక సిబ్బందికి మంటల్లో కాలిపోయి నోట్ల కట్టలు కనిపించాయి. ఈ విషయం మీడియా ద్వారా బయటకు వచ్చి తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు జస్టిస్ యశ్వంత్ వర్మ ఖండించారు. తమ ఇంటి స్టోర్ రూమ్లో కాలిపోయిన నోట్ల కట్టడం తాను కానీ తన కుటుంబ సభ్యులు పెట్టలేదని, వాటితో తమకు సంబంధం లేదన్నారు. దీంతో సిజేఐ సుప్రీంకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అంతర్గత విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత 3 సభ్యులతో ఒక విచారణ కమిటీ నియమించారు. గతంలో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చినటువంటి యశ్వంత్ వర్మను మార్చి 28వ తేదీన తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపించారు. దీనిపై అక్కడ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. యశ్వంత్ వర్మకు న్యాయపరమైన విధులు ఏవి అప్పగించవద్దంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. మే 3వ తేదీన యశ్వంత్ వర్మపై ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు వాస్తవమని విచారణ కమిటీ తేల్చింది. యశ్వంత్ వర్మపై ఉన్న అవినీతి ఆరోపణలు వాస్తవమని విచారణ కమిటీ తెలిసింది. రాజీనామా చేయాలని సీజే ఆదేశించిన యశ్వంత్ వర్మ అందుకు సిద్ధపడలేదు. దీంతో ఆయనను అభిశంసన ద్వారా తొలగించాలని రాష్ట్రపతికి అదేవిధంగా ప్రధానికి సీజే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ నివేదికలో వాస్తవాలు లేవని ఆ నివేదికను రద్దు చేయాలని కోరుతూ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. సో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ పలు పార్టీలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ గత ఏడాది ఆగస్టు 12న ఆమోదించారు. ఈ మేరకు 3 సభ్యులతో ఓ విచారణ కమిటీ నియమించారు. ఈ కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ వర్మ తిరిగి సుప్రీంకోర్టులో కేసు వేశారు. కోర్టు ఈసారి కూడా ఆయన అభ్యర్థనను అంగీకరించలేదు. కమిటీ వాదనలు వినే ప్రక్రియను కొనసాగిస్తోంది. సో ఈ ప్రక్రియ పూర్తయితే యశ్వంత్ వర్మ అభిశంసనకు గురై పదవిని వీడాల్సి వచ్చేది. ఈలోపే ఆయన రాజీనామా చేశారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జి వి రామస్వామి, కోల్కతా హైకోర్టు జడ్జి సౌమిత్ర సేన్ కూడా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న తరుణంలో పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు 62 ఏళ్ళు కాగా యశ్వంత్ వర్మ వయసు 57 ఏళ్ళు మాత్రమే. 1992లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 2014లో అలహాబాద్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2016లో శాశ్వత జడ్జిగా ప్రమాణ చేశారు. 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు అంటూ చూస్తాం. సో ఈ క్రమంలో ఇక్కడ న్యాయ వ్యవస్థ పైన ఎప్పటి నుంచో కూడా చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. జడ్జిలు నీతివంతంగా, కొంతమంది జడ్జిలు అవినీతి ఆరోపణలు చిక్కున్నారు. కొన్ని కేసులలో అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వడానికి ఈరోజు జడ్జిలు పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్తున్నారు. అంటే న్యాయం అనేది మీరు రాసి పెట్టుకోండి, ఈ దేశంలో పేదోడికి ఒకలాగా న్యాయం ఉంటుంది, ఉన్నోడికి ఒకలాగా న్యాయం ఉంటుంది. పేదోడికి ఈరోజు ఒక హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒక కేసు వేయలేని పరిస్థితి దాపరించింది. ఇప్పుడు చాలా రకాలుగా ఉన్నాయి. ఇట్లా ఉన్నోడు ఎంత పెద్ద క్రైమ్ చేసినా కానీ హైకోర్టులో పోయి డబ్బులు ఉంటాయి కాబట్టి హైకోర్టులో కేసు వేస్తాడు. తర్వాత సుప్రీంకోర్టులో పోయి కూడా కేసు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ పేదోడికి మాత్రం అలాంటి అవకాశం ఈ దేశంలో లేకపోవడం చాలా 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 దుర్మార్గమైన విషయం. మనందరం కూడా తలదించుకోవాల్సిన విషయం. ఈ దేశంలో పేదలు అంటే దాదాపు 80% పైగా ఉన్నటువంటి వాళ్లకు కనీసం హైకోర్టులో కేసు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సుప్రీంకోర్టు గురించి వాళ్ళకు కనీసం అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో కానీ హైకోర్టు జడ్జిల విషయంలో కానీ చాలా రకాల ఆరోపణలు. కులం ఆధారంగా జడ్జిల నియామకం జరుగుతుంది. కులం ఆధారంగా సుప్రీంకోర్టు ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్ నియామకాలు జరుగుతాయని చెప్పేసి పెద్ద ఆరోపణలు సుప్రీంకోర్టు పైన, ఆ జడ్జిల పైన, అదేవిధంగా ఇటు హైకోర్టు సంబంధించిన జడ్జిల పైన కూడా ఉన్నది. సో ఇదంతా కూడా కొలీజియం సిఫారసులతోటే. నేను జడ్జిని అయితే నా యొక్క ఇంట్లో బంధువులు నా కులపంలో మళ్ళీ జడ్జిలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ యొక్క కొలీజియం సిఫారసులు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. సో న్యాయ వ్యవస్థ పైన ఈ దేశంలో నమ్మకం, పట్టు అనేది పోతా ఉంది, ప్రజలలో నమ్మకం పోతా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పెద్ద ఎత్తున నోట్ల కట్టలతోటి డీల్ చేస్తూ ఉంటే, కేసుల్ని జడ్జిలు తీర్పిస్తూ ఉంటే ఈ న్యాయ వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది అనేది ఒక అనుమానం భారతదేశ ప్రజల్లో బలంగా వేళ్ళూనుకుపోయింది. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది.